కుంభరాశిలోకి వచ్చేటప్పటికి శనైశ్చరుడు, ఆ తర్వాత రవి ఇద్దరు కూడా ఉన్నారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది అని మనం చెప్పొచ్చు కుంభరాశి వాళ్ళకి. ఏదైనా ఉద్యోగాలు దొరకాలి అని అనుకుంటే ప్రయత్నాలు చేయండి, తప్పకుండా ఉద్యోగాలు లభించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ప్రమోషన్స్ కలగాలనుకుంటే, ఒక మంచి సీట్ కావాలనుకుంటే, ట్రాన్స్ఫర్స్ చేయించుకుంటే, ఏదైనా ఇంక్రిమెంట్స్ కావాలనుకుంటే, ఏదైనా బోనస్లు రావాలనుకుంటే తప్పకుండా ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు గురువు యొక్క వీక్షణ వల్ల కలుగుతాయని మనం చెప్పచ్చు. వ్యయం అంటే ఏదైనా ఖర్చు అనేటువంటి విషయం అర్థవంతమైనటువంటి ఖర్చు ఉంటుంది మాత్రం, కానీ అనర్థమైనటువంటి ఖర్చు ఉండదని మనం తెలుసుకోవచ్చు. వివాహం కానటువంటి వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభించండి, వివాహాలు త్వరితగతిన జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ మాసము చేంజ్ అయిపోతుంది, అంటే ఈ మార్చి మాసంతో ఈ సంవత్సరం అయిపోతుంది. మనం కొత్త సంవత్సరంలోకి ఉగాది తర్వాత అడుగు పెడుతున్నాం. దాన్ని విశ్వావసు నామ సంవత్సరం అంట.